రైట్. సో మనతో పాటు హైకోర్టు న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ఉమేష్ చంద్ర గారు నమస్తే. సో ఇప్పటి వరకు మనం నిన్న పరిగణకు సంబంధించి బిఎన్ఎస్ లోని 352, 351 పార్ట్ 2 రెడ్ విత్ 3-5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంకా ఏ సెక్షన్ల కింద నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోలీసులు కూడా దీనిపైన ఎంక్వైరీ చేయబోతున్నారు. దీనికి ప్రత్యక్షంగా ప్రదర్శించినటువంటి వాళ్లే కాదు, వెనక నుంచి ఎవరు ప్రోత్సహించారు, దీనికి కారకులు ఎవరు, ఇవన్నీ కూడా తేల్చాలి అనేటువంటిది సహజంగా డిమాండ్. సో ఏ సెక్షన్లు పెట్టే అవకాశం ఉంది, ఈ సెక్షన్ల నేపథ్యంలో ఎవరైతే వాళ్ళు ప్రదర్శించారో లేదా వారు వెనక నడిపించారో వారికి ఏ రకమైన శిక్షలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీటి వల్ల శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది కాబట్టి కఠిన శిక్షలు ఉంటాయంటేనే భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఏం చెప్తోంది బిఎన్ఎస్ చట్టం, దీంట్లో ఉన్నటువంటి సెక్షన్లు? శ్రీహరి గారు బేసిక్ గా ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం అనేది ఉన్నప్పటికీ ఆ వాక్ స్వాతంత్రంలోనే ఏదైతే రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రంలోనే దానిలో కొన్ని లిమిటేషన్స్ కూడా పెట్టడం జరిగింది, కొన్ని కండిషన్స్ కూడా. సో ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ అనేది ఒక కండిషన్. అంటే రాజ్యాంగంలో 19(1)(a) కింద వాక్ స్వాతంత్రం కలిగినప్పటికీ 19(2) కింద ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ అనేది వాక్ స్వాతంత్రం కిందకి రాదు అని రాజ్యాంగం చెప్పడం జరిగింది. సో నిన్న ఏవైతే ప్లకార్డులు పట్టుకోబడ్డాయో, ఏదైతే మనం మీడియాలో వాటిలో చూస్తున్నామో, ఒకటి అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాజకీయాల్లో నేను ముందు లీగల్ ప్రొవిజన్స్ మీరు అడిగిన దానికి బిఎన్ఎస్ ప్రొవిజన్స్ చెప్పే ముందు రాజ్యాంగం ఏం చెబుతుంది అనేది కూడా చెప్పాలి కదా. సో ఖచ్చితంగా వాక్ స్వాతంత్రాన్ని యూజ్ చేయటం అనేది ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకుడికి కానీ, లేదా ఒక న్యాయవాదిగా నాకు కానీ, లేదా ఒక జర్నలిస్ట్ గా మీకు కానీ, అదంతా ఓకే, అలౌడ్, నో ప్రాబ్లం, కాన్స్టిట్యూషన్ అలౌ చేస్తాం. కాకపోతే ఇలా ప్లకార్డులు పట్టుకొని రపరప నరుకుతామని, ఎందుకంటే నిన్నటి నుంచి చాలా ఇదిగా ఉంది. సో అది రాజ్యాంగబద్ధమైన వ్యవహారం కాదది. సో ఖచ్చితంగా అది రాజ్యాంగ విరుద్ధం అనే చెప్పాలి. అది కాకుండా ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యలు చేసినప్పుడు మరి ఏం చెప్పాలంటే అప్పుడు మనకి క్రిమినల్ లా అనేది విల్ కమ్ ఇన్ టు యాక్షన్. సో రాజ్యాంగబద్ధంగా చేసినప్పుడు క్రిమినల్ లా మనం ఇన్వోక్ చేయకూడదు, చేస్తే అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా చేసినప్పుడు మరి క్రిమినల్ లాని ఇన్వోక్ చేయాలి కదా, అంటే ఖచ్చితంగా ఇన్వోక్ చేయాలి. చేసినప్పుడు ఇంతకు ముందు మనకి ఇండియన్ పినల్ కోడ్ ఉంది, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత ఉంది. సో ఇంతకుముందు ఇండియన్ పినల్ కోడ్ ఎందుకంటే కొత్తగా వచ్చిన చట్టం కాబట్టి నోటికి మాకు సెక్షన్లు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. సో సెక్షన్ చూస్తే మేము దీనికి రిలేషన్ చేసుకోవచ్చు. 153A అని ఏదైతే మనకి ఐపీసీలో ఉన్నదో ఆ సెక్షన్ కానీ, లేదా 5052కి సంబంధించిన సెక్షన్ కానీ, లేదా క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద 506 ఉంటుంది ఆ సెక్షన్ కానీ, ఇలాంటి సెక్షన్లు ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారం చేసినప్పుడు పెట్టవచ్చు. ఎందుకంటే సో చట్టాన్ని అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు. అది ఎవరనేది అనవసరం, ఏ పార్టీ అనేది అవసరం. ఇదే కనుక ఏ టీడీపీ అయినా లేదా జనసేన చేసినా కూడా నేను ఇదే మాట మాట్లాడతాను ఖచ్చితంగా. సో చట్టాన్ని అతిక్రమించే హక్కు ఎవరు? సో ప్లకార్డులో డిస్ప్లే చేయటము, మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని ఎడ్చేస్తామని ఒక భయాందోళనమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అది. సో అది ఏ పార్టీ వారు చేసినా అది కరెక్ట్ కాదు. సో నిన్న ఏదైతే జరిగిందో, సో పోలీసు వారు అంతా మీరు కొన్ని సెక్షన్లు చెప్పారు, 351కి సంబంధించిన కొన్ని సెక్షన్లు పెట్టడం జరిగిందని. సో ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తారు, ఎవరైతే ఆ భయాందోళనకు గురయ్యారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, పోలీసు వారు సెక్షన్లు పెడతారు, తర్వాత 41 నోటీస్ ఇవ్వటం, ఇన్వెస్టిగేషన్. అంటే ఏ శిక్షలు పడాలని శిక్షలు వేసే న్యాయస్థానం అండి. పోలీసు వారు శిక్షలు వేరు, శిక్షలు వాళ్ళు ఓన్లీ కడతారు, కేసులు కడతారు బేస్డ్ ఆన్ ది కంప్లైంట్ గివెన్. సో ఏదైతే మనకి లలిత కుమారి జడ్జిమెంట్ ఉందో దాని ప్రకారంగా ఒక ఆర్గనైజబుల్ అఫెన్స్ కనుక డిస్క్లోజ్ చేస్తే ఒక కేసు ఇచ్చిన కంప్లైంట్ ఖచ్చితంగా పోలీసు వారు దే ఆర్ బౌండ్ టు రిజిస్టర్ అండ్ ఎఫ్ఐఆర్ యాజ్ పర్ లలిత కుమారి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు ఇచ్చింది. సో దాని ప్రకారంగా కేసు కట్టిన తర్వాత విచారణ చేస్తారు, ఏదైతే విట్నెస్ల దగ్గర నుంచి స్టేట్మెంట్లు గ్యాదర్ చేస్తారు, తర్వాత ఛార్జ్ షీట్ రూపంలో వాడు ఒక ఫైనల్ రిపోర్ట్ కానీ ఛార్జ్ షీట్ రూపంలో కానీ వాళ్ళు న్యాయస్థానం ముందు ఏదైతే మ్యాజిస్ట్రేట్ గారి కోర్టు ఉంటుందో ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్ ఏ మ్యాజిస్ట్రేట్ గారి కోర్టు పరిధిలోకి వస్తుందో మ్యాజిస్ట్రేట్ గారు, లండన్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఆ పర్టికులర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. తర్వాత ట్రయల్ జరుగుతుంది, ట్రయల్ జరిగిన తర్వాత శిక్ష పడుతుంది. కాకపోతే ఖచ్చితంగా ఇట్లాంటి పునరావృతం కాకుండా పోలీసు వారు కూడా కొంచెం ఎవరెవరైతే ఇట్లాంటి వాటికి రిసార్ట్ చేస్తున్నారో ఏ పార్టీ వారైనా సరే వాళ్ళని కొద్ది కంట్రోల్లో పెడితేనే ప్రజాస్వామ్యం అనేది పాసిబిలిటీ ఉంటుంది, రాజ్యాంగబద్ధ పరిపాలన అనేది పాసిబిలిటీ ఉంటుంది, రూల్ ఆఫ్ లా అనేది పాసిబిలిటీ ఉంటుంది. శేఖర్ గారు రైట్, థ్యాంక్ యూ ఉమేష్ గారు. సో ఇది ఇప్పటి వరకు కూడా బిఎన్ఎస్ కింద 352, 351 పార్ట్ 2 రెడ్ విత్ 3-5 సెక్షన్ల కింద ఇప్పటివరకు కేసులు అయితే నమోదు చేశారు. ఇంకా మరికొన్ని సెక్షన్లు కూడా జోడించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా కఠిన శిక్షలు పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేది న్యాయ నిపుణులు ఇప్పటి వరకు కూడా చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా తమ నాయకుడు లేకపోతే తమను ప్రోత్సహించిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఈ రకంగా రప్పా నరికేస్తామని చెప్పి ప్లకార్డులు ప్రదర్శించడం చూసేందుకు బాగానే ఉంటుంది. సినిమా డైలాగులు వాస్తవ జీవితంలో వర్కౌట్ కావబ్బా.
చూసుకోండి, లేదా న్యాయ నిపుణులు చెప్తున్నట్టు దానికి జీవితకాలం అనుభవించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి డ్రైవ్. సో అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టేట్ ఇంటూ